సార్. హలో, ఏంటి? నేను ముఖర్జీకి ఆల్రెడీ ప్రామిస్ చేశాను. డూ వాట్ ఐ సే, అండర్స్టాండ్? हेलो रघुपति. रघुपति मुखर्जी बोल रहा हूँ. हाँ मुखर्जी साहब, कैसे हो? ఏంటి విషయం? You promised me to come to Durga Puja. क्यों नहीं आया? Why you didn't come? వస్తే పోయే. Today is the last day of puja, you know. ఐ విల్ కమ్. కానీ ఒకటి, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను, 20 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాను. సంతోషం. Welcome. Raghupati, you are walking into a trap. You finished. To Gaya. Sir. Yes. We have an arrest warrant for you, sir. What for? We got an information that you are supporting terrorism. Please. Sir, coming from headquarters, sir. We have come for your protection from terrorists. 90% terrorists are arrested, including Mr. Mukherjee, sir. మిస్టర్ ముఖర్జీ? Yes, sir. You have to proceed to Madras with protection squad from our headquarters, sir. Flight is only tomorrow evening. For your stay, we'll make special arrangements, sir. No. Put me on to the morning train, okay? Okay, sir. రే వసంత్, నీ మనో మాట్లాడుతున్నా. ఏమైపోయావురా? ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తావు? వస్తాను. అయ్యో, నా మాట విని త్వరగా రారా. ఇప్పటికే తెల్లవారుజాము 4 అయింది. 5:30కి ట్రైన్. వస్తాను. మనం అందరం ఊరికెళ్తున్నారా? మీ నాన్న ఇక్కడ వెయిటింగ్. పోలీస్ ప్రొటెక్షన్ ఒకటి. ఏమైంది? అయ్యో, అదంతా నువ్వు వచ్చినప్పుడు నీకు వివరంగా చెప్తాను. నువ్వు పని చేయి, ఇక్కడికి రావద్దు. చిన్నగా స్టేషన్కి వచ్చాయి. నేను నాన్న లగేజ్తో అక్కడ ఉంటాం. ఇవాళ దుర్గా పూజరా. జనం గుంపులు గుంపులుగా కిటకిటలాడుతున్నారు. ట్రాఫిక్ లో నువ్వు ఇరుక్కోకుండా త్వరగా వచ్చాయి. కన్ఫ్యూజ్ అవ్వకు. అలాగే వస్తాను. मैं साहिर बोल रहा हूँ. आपने खबर सुनी क्या? हमारे सब आदमी गिरफ्तार हो चुके हैं. और क्या? वो मद्रास से पूजा में आया हुआ है. रघुपति और उस बेटा की लाश को मैं देखता हूँ. तुम लोग चिंता मत करो, वही रुको. काम तमाम करने के बाद मैं वहां पहुंचता हूँ. ओके? ఏమిటి ఈ టైంలో నువ్వు ఎక్కడికి బయలుదేరావు? ఏ ప్రమాదం రానివ్వకుండా నన్ను ఇక్కడికి పంపారే. ఆ వసంత ప్రాణానికి ప్రమాదం. ఏమైంది? వాళ్ళని భద్రంగా ఊరికి పంపించేస్తాను. సరే, అతన్ని మాత్రం నువ్వు పంపించరా. నేను వారితో లేచిపోతానేమోనని అనుమానమా? ఇన్నాళ్ళు నువ్వు నా గురించి ఆలోచించావు, కానీ మన ఇంట్లో ఇంకా ఏమేమి జరుగుతోందో నీకు తెలీదు. మళ్ళీ వెంటనే వచ్చేస్తాను.
నువ్వు నన్ను ప్రేమించలేదు కదా, మరి నా గురించి నీకెందుకు దిగులు? నేను మిమ్మల్ని ప్రేమించానా లేదా అన్నది ముఖ్యం కాదు. నేను నన్ను ప్రేమించింది నిజమే అయితే ప్లీజ్ నాతో రండి. రండి ప్లీజ్. కూతుర్ని అనుమానించి స్టేషన్కి వచ్చావమ్మా? కాదమ్మా, నా బిడ్డ ప్రాణాలతో నా ముందుండడానికి కారణం ఇతని. అతని ప్రాణాలకి ప్రమాదమని నువ్వన్నావు. అందుకే భద్రంగా ఇక్కడి నుంచి వెళ్ళాడో లేదో తెలుసుకుందామని వచ్చాను. త్వరగా వసంత్, ట్రైన్ బయలుదేరిపోతుంది. మీరు పదండి. అనవసరంగా నా గురించి ఎంత కంగారు పడతావు? నాకు నీకు ఏ సంబంధం లేదుగా. ఇప్పుడు నేనేమైతే నీకెందుకు? ప్లీజ్ దయచేసి వెళ్ళండి, నా మాట వినండి ప్లీజ్. అదే ఎందుకు వెళ్ళాలంటున్నాను? అయ్యో, వాళ్ళు చంపేస్తారని అంటున్నానుగా. వాళ్ళెవరు? ఎందుకు నా వెంటబడి తరుగుతున్నారు? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు? ఈ నిజం తెలుసుకోకుండా నేను వెళ్ళను. మిమ్మల్ని తరుగుతోంది నా అన్నయ్యే. వాడి వెనక ఓ పెద్ద ముఠ ఉంది. వాడు ఉగ్రవాది.
దేశద్రోహి అయ్యాడో కూతురు ప్రేమద్రోహి కాకూడదు కాకూడదు. నువ్వు వెళ్ళు. అమ్మా నువ్వు అతనితో వెళ్ళు. వెళ్ళమ్మా 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 వెళ్ళు వెళ్ళమ్మా. వద్దు బాబు వద్దు వద్దురా నా మాట విను.